తరఫున ఉమెన్స్ డే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆర్టీ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తరఫున మహిళలని అభినందించడం జరిగింది. వారి ఇంకా చెప్పండి డే గురించి మహిళలకు సంబంధించిన అంటే వాళ్ళు అంటే మంచి గుర్తింపులో సన్మానిస్తారు. అలాగే మహిళలకి వారి యొక్క హ్యూమన్ రైట్స్ యాక్టివిటీ అసోసియేషన్ తెలంగాణ తరఫున ఈరోజు ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దాంట్లో మేము డిఫరెంట్ ప్రతి ఫీల్డ్లో ఉన్న డిఫరెంట్ ఉమెన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు నిజంగా సొసైటీ కోసం పనిచేస్తున్న ఉమెన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ప్రతి వాళ్ళకు ఒక స్టోరీ ఉంది డిఫరెంట్. ఇప్పుడు ఇలా కాకుండా ఏదో వాళ్ళ సొసైటీలో పెద్ద వర్క్ అనేది కాదు, సొసైటీలో వాళ్ళు చేసిన పని పేదల మీద అదొక ఎఫెక్ట్ చూపించింది. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మేము మా అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారు సాయి ప్రసాద్ గారు, అలాగే మా చైర్మన్ గారు, అలాగే మా కన్వీనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి మేము కొన్ని ప్రస్తావనలు కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మన ఉమెన్స్ డే అంటే ఓన్లీ ఉమెన్స్ డే అంటే దాంట్లో మనము సీనియర్ సిటిజన్స్ని కూడా కౌంట్ చేసి సీనియర్ సిటిజన్స్ కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి కొన్ని రిక్వెస్టేషన్ అనేది మేము ఈరోజు చేయడం జరిగింది. ఆల్రెడీ దాంట్లో మేము చెప్పడం జరిగింది. ఎలా అయితే మనం సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి హెల్త్ కేర్ కోసము స్పెషల్గా వాళ్ళ కేర్ తీసుకున్నారు కానివ్వండి, అలాగే డోర్ టు డోర్ సర్వే చేయండి సీనియర్ సిటిజన్స్ కోసం అని, అలా కాకుండా చాలా విషయాల మీద మేము తీర్మానం చేసి అది రేపు రిక్వెస్ట్గా మినిస్టర్ గారు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది.